రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జననాయకన్కు సంబంధించిన సెన్సార్ వివాదానికి ఇవాళ తెరపడింది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్రం సెన్సార్ బోర్డును మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందు విజయ్ నటించిన చివరి చిత్రంగా భావిస్తున్న ఈ సినిమా విడుదలకు కీలకమైన అడ్డంకి తొలగిపోయింది. ఇక నెల రోజుల క్రితం సెన్సార్ కోసం ఉంచిన సర్టిఫికేట్ రాకపోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమాలో హింస ఎక్కువగా ఉందని కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని డిసెంబర్ 19న సెన్సార్ బోర్డు సూచించింది. నిర్మాతలు అందుకు అంగీకరించిన చివరి నిమిషంలో బోర్డు సభ్యులు మరికొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. కొన్ని సన్నివేశాల్లో రక్షణ శాఖకు చెందిన చిహ్నాన్ని వాడారని, దీనిపై నిపుణుల అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. అలాగే మతపరమైన సున్నితమైన అంశాలు ఉన్నాయని కూడా అభ్యంతరం తెలిపారు. ఇక ఈ కారణాలతో సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగింది. దీంతో ఈ రోజు విడుదల కావాల్సిన సినిమా విడుదలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బు వాపసు ఇచ్చే ప్రక్రియను థియేటర్ల యాజమాన్యాలు ప్రారంభించాయి. ఇక తాజాగా హైకోర్టు తీర్పుతో చిత్ర బృందానికి పెద్ద ఊరట లభించింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమతా జైజూస్, గౌతమ్ వాసుదేవ్, మీనన్ ప్రియామణి కీలక పాత్రలు పోషించారు. అయితే త్వరలోనే కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.